హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీ తర్వాత ఎయిర్పోర్ట్ మెట్రో గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సో దానివల్ల మనకి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతున్నదని చూద్దాము. సో ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లే లిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది రాయదుర్గం టు శంషాబాద్ మెట్రో ఇంతకుముందు మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఇది బేసికల్గా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి అనౌన్స్ చేశారు. సో దీన్ని నిలిపివేయాలని ఆదేశించారు. సో అది నిలిపివేసి మనకి ఫలక్నామా టు విమానాశ్రయం వరకు మెట్రోని అది ప్రపోజ్ చేశారు. సో దాని గురించి ఏ రూట్ అయితే బాగుంటుంది, తర్వాత మనకి బడ్జెట్ పరంగా ఏదైతే తక్కువ వస్తుందనేది సర్వే చేయమని మెట్రో అధికారులకు ఆదేశించారు. సో ఇంకోటి వచ్చేసి మనకి ఫార్మా సిటీ భూములకి కూడా అది కలుషితం చేస్తుంది అని సిటీకి దగ్గర ఉన్న ఏరియాస్లో ఫార్మా సిటీ నిర్మించడం కంటే దూరంగా నిర్మించడం బెటర్. సో మనకి ఫార్మా సిటీ బదులుగా మెగా టౌన్షిప్ని నిర్మించాలని ఆదేశించారు. సో ఇదండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎయిర్పోర్ట్ మెట్రో మనకి 111 జీవో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఆల్రెడీ మనకి ఓఆర్ఆర్ ఉండడం వల్ల కనెక్టివిటీ అనేది ఉంది. సో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్లో మళ్ళీ మెట్రో ఉన్న మనకి పెద్ద ఉపయోగం ఉండదు అనేది. సో ఓల్డ్ సిటీ మనకి మెయిన్గా ఎంజీబీఎస్ టు ఫలక్నామా తర్వాత చంద్రాయన్గుట్ట ఎయిర్పోర్ట్ మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా 2 మార్గాలని పరిశీలించారు. సో అది వచ్చేసి మనకి చంద్రాయన్గుట్ట, మైలదేవరపల్లి, జాల్పల్లి, తర్వాత విమానాశ్రయం, తర్వాత అది కాకుండా బర్కాస్, శ్రీశైలం రోడ్, శ్రీశైలం హైవే పైన ఆ మార్గాన మనకి మెట్రోని ఆదేశించారు. అది చెక్ చేయాలని ఆదేశించారు. సో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు ఆల్రెడీ మనకి పాత గవర్నమెంట్ మనకి బరాసా గవర్నమెంట్ అది ఆల్రెడీ ఖరారైంది. కాకపోతే దాన్ని మనకి నిలిపివేయాలని ఆదేశించారు. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే ఆల్రెడీ బడ్జెట్ అనేది అలోకేట్ అయిపోయింది, కానీ అలోకేట్ అయినా కానీ దాన్ని ఇక్కడ వాడబోతున్నారు. సో ఓవరాల్గా ఇది మనకి ఓల్డ్ సిటీ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయబోతుంది. సో దీనివల్ల మనకి ఈస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ నుంచి ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ సిటీ ఇంకా న్యూ సిటీ కనెక్ట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫార్మా సిటీని కూడా ఇంతకుముందు కందుకూరులో అనౌన్స్ చేశారు. సో ఫార్మా సిటీకి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అనేది జరిగిపోయింది. సో కందుకూరులో మనకి కలుషితమైన ఫార్మా సిటీని ఎందుకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఎందుకు నిర్మించాలి, సో మనకి మెగా టౌన్షిప్ని ఏర్పాటు చేయాలని అక్కడ కూడా ఆదేశించారు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా మెట్రో కనెక్టివిటీ అనేది కూడా మనకి ఎయిర్పోర్ట్ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు మెగా టౌన్షిప్ని నిర్మించి అక్కడ మెట్రో కనెక్టివిటీ అనేది కూడా వచ్చేలాగా చూడాలని ఆదేశించారు. సో దీనివల్ల మనకి ఇంతకుముందు జనాభా అక్కడ ఆ ఏరియాస్లో తక్కువ ఉంది. సో జనాభా ఇంప్రూవ్ చేయడానికి సో అక్కడ ఎస్టిమేషన్ ఇప్పుడు వేస్తుంది ఏంటంటే సౌత్ సైడ్ మనకి మినిమం 2 నుంచి 3 కోట్ల జనాభా అక్కడ ఉండేటట్టు మనకి అలాంటి ఫెసిలిటీస్ అన్ని కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే సౌత్ సైడ్ అనే రియల్ ఎస్టేట్ అనేది ఈ నిర్ణయం వల్ల ఇంప్రూవ్ కాబోతుంది. సో మెయిన్గా ఓల్డ్ సిటీ తర్వాత శ్రీశైలం హైవే ఇవన్నీ కూడా మనకి తుక్కుగూడ ప్రాంతాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ పరంగా మంచి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మెగా టౌన్షిప్ వల్ల కూడా మనకి రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.